చూస్తున్నాడా, లేదా పవన్ కళ్యాణ్ను బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుందా? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ క్వశ్చన్స్. ఈరోజు ఆన్సర్స్ లేవు, బట్ డెఫినెట్గా ఇవి వ్యాలిడ్ రిలవెంట్ పొలిటికల్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తులో ఎలా షేప్ అవుతాయన్న దానికి ఈ పొలిటికల్ క్వశ్చన్స్ అయితే ఉపయోగపడతాయి. రైట్ సార్. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి పెద్దల్ని పిలిచారు, అదానీ, అంబానీ, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళని పిలిచారు. కానీ ద్రౌపది ముర్ము ఆదివాసీ కాబట్టి మీరు పక్కన పెట్టారు అంటూ గతంలో రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేశారు సార్. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ రైజ్ చేశారు. గతంలో రాహుల్ చేసిన కామెంట్ ఒకసారి ప్లే చేయండి. सबसे पहले आपने राष्ट्रपति से कहा कि भैया आप आदिवासी हो, आप तो अंदर आ ही नहीं सकती, अलाउ नहीं है आपको। उसके बाद अमिताभ बच्चन को बुला लिया, अदानी को बुला लिया, अंबानी को बुला लिया, किसी एक मजदूर को नहीं आने दिया। आपने किसी बढ़ई को देखा, किसान को देखा, मजदूर को देखा? कोई नहीं। डांस गाना चल रहा है, प्रेस वाले हाय 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 कर रहे हैं, नाच गाना चल रहा है, डांस चल रहा है, पूरा हिंदुस्तान डांस कर रहा है। ఆ ఈవెంట్ ని నాచ్ గానా అనడానికి పవన్ కళ్యాణ్ అబ్జెక్ట్ చేశారు సార్. ఒకసారి ఆ బయట కూడా పవన్ బయట. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu, and I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21. The honorable opposition leader, Sri Rahul Gandhi says, Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. I will make... సో వారాహి డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ కౌంటర్ ఇవ్వడం, గతంలో సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడాన్ని అపోజ్ చేయడం. సో అంటే ఇండియా కూటమిలోని పార్టీల్ని, నాయకుల్ని కూడా ఏదో ఇంటెన్షనల్గా కార్నర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ది, జనసేన ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించింది. ఇష్యూ వివాదము ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం పైన. అఫ్కోర్స్ లడ్డూ కల్తీ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రజలకు సంబంధించింది. కానీ వివాదము ఇప్పుడు జరుగుతున్నదల్లా జగన్మోహన్ రెడ్డి చుట్టే కదా. ఇది జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో భాగం కాదు. ఆంధ్రప్రదేశ్ దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు. లడ్డూ కల్తీ అనే అంశము కోట్లాది ప్రజల విశ్వాసం కనుక అది అది నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంటలేను. కానీ ఇవాళ లడ్డూ కల్తీకి ఏం పరిమితం కాలే కదా మీరు. అటాక్ అంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి, ఆయన క్రిస్టియను, ఇది కదా అప్పుడు అటాక్ అయితే జగన్మోహన్ రెడ్డి. కానీ మరి జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమిలో భాగస్వామి కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ బయట లేదు, పవన్ కళ్యాణ్ పార్టీ బయట లేదు, తెలుగుదేశం పార్టీ బయట లేదు. మరి ఎవరి కొరకు ఇది? ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఇందులో పొలిటికల్ కంటెస్టేషన్లు ఉన్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ కూడా ఉంది. కానీ ఈ మూడు పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీకి ఎక్కడా తమిళనాడులో రాజకీయం లేదు, దేశంలో రాజకీయం లేదు. మరి ఎవరి కొరకు చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కొరకు చేస్తున్నారు? ఎవరిని మెప్పించడానికి చేస్తున్నారు? పోనీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందంటే కాంగ్రెస్ లేదు, ఆంధ్రప్రదేశ్లో 1% కూడా కాంగ్రెస్ లేదు. మరి కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీని? ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు అనేది ఒక డైమెన్షన్. ఆయన అన్న దాంట్లో ఏంటి అసలు విషయం పక్క పోయింది కదా. ద్రౌపది ముర్మును ఎందుకు పిలవలేదు అని ఒక ప్రశ్న అడిగాడు. దానికైతే ఆన్సర్ ఉండాలి కదా, పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా. మరి సనాతన ధర్మం, వీళ్ళు నమ్మిన సనాతన ధర్మం ద్రౌపది ముర్మును రాని కదా. పార్లమెంటు ప్రారంభానికి కూడా ద్రౌపది ముర్మును పిలవలే కదా. పార్లమెంటు హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కానీ పార్లమెంట్ ప్రారంభానికి ప్రెసిడెంట్ పిలవలే.
మీరు ఇప్పుడు మరి రామ మందిరం, మీరు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి విదేశీ ప్రతినిధులను కూడా పిలిచారు కదా, మరి దేశ రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు అని అడుగుతున్నారు ప్రశ్న. ఆ ప్రశ్న పక్కకు పెట్టి అసలు వేరే పట్టుకుంటే ఎట్లా? అఫ్కోర్స్ ఆయన వాడిన ఆ పదం రాహుల్ గాంధీ వాడడం ఇన్అప్రాపరియేట్ కావచ్చు, అది వేరే డిబేట్. ఫస్ట్ ద్రౌపది ముర్ముని ఎందుకు పిలవలేదు? మరి ఇప్పుడు ఈ ప్రశ్న అందరూ అడుగుతున్న ప్రశ్న కదా, దానికి ఆన్సర్ చెప్పలేదు. చెప్పకపోగా రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం. రాహుల్ గాంధీ ఏమి రాజకీయ ప్రత్యర్థి కాదు పవన్ కళ్యాణ్కు, అక్కడ కాంగ్రెస్ లేదు. అందువల్ల ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా, దీన్ని లార్జర్ పొలిటికల్ ఎజెండా. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, తమిళ్లో మాట్లాడడం, హిందీలో మాట్లాడడం, రాహుల్ గాంధీని తీసుకురావడం, ఉదయనిధి స్టాలిన్ పట్టుకురావడం, ఇవన్నీ కూడా దీన్ని లార్జర్ కాంట్రవర్సీగా చేయదలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఇప్పుడు మనకు భవిష్యత్తులో తేలేది ఏంటి, దీని వెనకాలన్న పొలిటికల్ ఎజెండా ఏంటి అనేది తేలేది. రైట్ సార్. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన